మేడిగడ్డ బరాజుపై మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బరాజ్ స్థిరత్వాన్ని పెంచేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు 40 మీటర్ల లోతులో ఈ వాల్ నిర్మించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎగువ దిగువ భాగాల్లో కూడా వాల్ నిర్మాణానికి యోచనలు జరుగుతున్నాయి. బరాజులో సమస్యలకు ప్రధాన కారణం పునాదుల కింద ఇసుక జారిపోవడమేనని తేలింది. అదే సమయంలో సీకెంట్ ఫైల్స్లో ఉన్న లోపాలు కూడా నిర్మాణ బలహీనతలకు కారణమయ్యాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సమర్పించిన నివేదికలో ఈ విషయాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. 7వ బ్లాక్ కుంగిపోవటానికి నిర్మాణ లోపాలే ప్రధాన కారణమని కమిటీ పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ద్వారా బరాజ్ స్థిరత్వం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే జియో టెక్నికల్ పరీక్షల తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బరాజుపై మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బరాజ్ స్థిరత్వాన్ని పెంచేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు 40 మీటర్ల లోతులో ఈ వాల్ నిర్మించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎగువ దిగువ భాగాల్లో కూడా వాల్ నిర్మాణానికి యోచనలు జరుగుతున్నాయి. బరాజులో సమస్యలకు ప్రధాన కారణం పునాదుల కింద ఇసుక జారిపోవడమేనని తేలింది. అదే సమయంలో సీకెంట్ ఫైల్స్లో ఉన్న లోపాలు కూడా నిర్మాణ బలహీనతకు కారణమయ్యాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సమర్పించిన నివేదికలో ఈ విషయాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. 7వ బ్లాక్ కుంగిపోవటానికి నిర్మాణ లోపాలే ప్రధాన కారణమని కమిటీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంపత్, మేడిగడ్డ బ్యారేజ్ ని 2500 కోట్లతో పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 7వ బ్లాక్ లో కుంగిపోవడానికి గల కారణం మొత్తం నిర్మాణ లోపాల వల్ల ఇసుక పిల్లర్ల కింద ఉన్న ఇసుక మొత్తం అక్కడ ఉన్న ఇసుక మొత్తం పక్కకు జరగడంతోనే ఆ పిల్లర్లు మొత్తం కూడా కుంగిపోవడం జరిగింది. దీని అంతటి కారణం కూడా ఆ యొక్క నిర్మాణ లోపాల వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి తిరిగి మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరించి తిరిగి మన తెలంగాణ ప్రజల అవసరాలకు వాడుకోవాలనేసి 2500 కోట్ల రూపాయలు అంచనాతో మొత్తం పునరుద్ధరణ పనులు అయితే మొదలుపెట్టింది. దీంట్లో 1500 కోట్ల వరకు కూడా డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఈ యొక్క బ్యారేజ్ ఎక్కువ సంవత్సరాలు మన్నికగా ఉండాలి, ఇలాంటి ఎందుకంటే నిర్మాణం కొంత లోపాలు ఉండటం వల్ల బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం సంభవించవద్దు, బ్యారేజ్ సక్రమంగా వినియోగించుకోవాలంటే మరికొన్ని సంవత్సరాల పాటు బ్యారేజ్ ప్రజల అవసరాలకు ఉపయోగపడాలంటే ఇటు బ్యారేజ్ కు ఎగువన దిగువన 40 మీటర్ల లోతులో డయాఫ్రామ్ వాల్ అయితే నిర్మించాలని నిపుణులు సూచించారు. మొత్తాన్ని కూడా ఇటు నిపుణుల సూచనల మేరకు ఈ డయాఫ్రామ్ వాల్ ఎగువ దిగువ నిర్మించడం వల్ల ఈ బ్యారేజ్ సేఫ్టీకి మరికొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ నిర్మించే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం కూడా చేయాలని 400 కోట్లకు పైగా ఖర్చుతో కాఫర్ డ్యామ్ మొత్తం నిర్మాణం చేయాలి. ఈ కుంగిపోయిన 7వ బ్లాక్కే 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. మొత్తం 2500 కోట్లతో తిరిగి పునరుద్ధరణ కార్యక్రమాలు చేసి తిరిగి ఒక మేడిగడ్డ బ్యారేజ్ ని అవసరాల కోసం వాడుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఇటు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం యొక్క నిర్మాణాలు లోపాలు ఉన్నాయి. ఇటు నిర్మాణాలు నిపుణుల సూచనల పేరు కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నిర్మించడం వల్ల కింద ఉన్న ఇసుక మొత్తం కదలటం వల్లనే బ్యారేజ్ 7వ పిల్లర్ కుంగిపోయింది. కాబట్టి కొంత దీనికి కాఫర్ డ్యామ్ ఒకటి డయాఫ్రామ్ వాల్ ఒకటి కట్టే కొంత బ్యారేజ్ మన్నిక ఉంటుందని నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఇటు అక్టోబర్ నెలలో ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ నిర్మించే దిశగా ప్రభుత్వం నిపుణులతో మాట్లాడింది. ఇటు నిపుణులు కానీ డ్యామ్ అథారిటీ అధికారులు వీరందరితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం యొక్క మేడిగడ్డ బ్యారేజ్ ని 2500 కోట్లలో పునరుద్ధరణ చేసి తిరిగి ఉపయోగకరంగా ఉపయోగించుకునే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.